నేను రాజవర్ధన్ రెడ్డి దర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నా. మేము ఇది రెండో రోజు ఈ ఎల్లో స్టోన్స్ దగ్గర మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ అంటే సుభాష్ పాలేకర్ కృషి విధానంలో ఆవు ఆధారిత వ్యవసాయం చేస్తూ ఇక్కడ ప్రజలకందరికీ మంచి ఆహారం అందించాలనే ఒక సదుద్దేశంతోన ఈ నేషనల్ హైవే మీద జడ్చర్ల దగ్గరగా మనము ఈ స్టోర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. నిన్న కృష్ణవేణి గారు వచ్చి టెంకాయ కొట్టి ప్రారంభించారు. దానిలో భాగంగానే మనం ఇక్కడ మంచిగా పాలకూర, చుక్కకూర, గోంగూర, కొత్తిమీర, బీరకాయలు, నేతి బీరకాయలు, పొట్లకాయ, నేతి బీరకాయ, బియ్యంలలో చాకో బియ్యము, బహురూపి బియ్యము, ప్లస్ మైసూర్ మల్లిక, పల్లీలు, మరియు మా దగ్గర పండిన గోంగూరతోన పచ్చడి చేసి, ఈ గోంగూర పచ్చడిలో కూడా ఒక ఉప్పు తప్ప తత్తిమే అన్నీ కూడా సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలతోన ఇక్కడ ఒక స్టాల్ పెట్టడం జరిగింది. ఈ స్టాల్లో అన్ని విధాలమైనటివి ఒకటొకటి మా ప్రొడక్ట్సే. మా దర్తి ఎస్పీకే ఫామ్లో మేము గో ఆధారిత వ్యవసాయం చేసి సుభాష్ పాలేకర్ కృషి విధానంలో పండించిన పంటలను ఇక్కడ ఒక స్టాల్గా ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. రేపు ఎల్లో స్టోన్ వాళ్ళ సారథ్యంలో మెల్లిమెల్లిగా దీన్ని పెద్దగా ఇంప్రూవ్ చేస్తూ ఇక్కడ ఒక పెద్ద ఇది కావాలని చెప్పి జడ్చర్ల ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఈ గో ఆధారిత పండించిన పంటను అవి విషరహితమైనటువంటివి, మంచి ఆరోగ్యం ఇచ్చేటటువంటివి తినాలని చెప్పి వాళ్ళందరూ ఇవన్నీ వాడాలని చెప్పి మమ్ములను కూడా ప్రోత్సహించాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ హైవే మీదకి తీసుకురావడం జరిగింది. కూడా ఆరోగ్యంగా ఉండి మా వ్యవసాయాన్ని కూడా అంటే ఇటువంటి పద్ధతిలో వ్యవసాయాన్ని కూడా డెవలప్ చేసే విధానంలో మీరు అందరూ సహకరించాలని చెప్పి ఆశిస్తూ